తెలంగాణలో ఎవరైతే ప్రస్తుతం 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్నారో వాళ్ళ కోసం టీఎస్ఎంఎస్ తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జామ్స్ ఎప్పుడు, దానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఫీజ్ ఎంత అనే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. టీఎస్ మోడల్ స్కూల్ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు అడ్మిషన్ల కోసం ఎగ్జామ్కి జనవరి 12, 2024 నుండి ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఫీ బీసీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్సి అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎస్సీ, ఎస్టీలకైతే ₹125, ఓసీలకైతే 200. తెలంగాణలోని 194 మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న సీట్లను పూరించడానికి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఈ అడ్మిషన్ టెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ జనవరి 8న రిలీజ్ అయింది. అప్లై చేయవలసిన డేట్స్ మళ్ళీ చెప్తాను. జనవరి 12 నుండి ఫిబ్రవరి 22 వరకు. అప్లై చేసిన తర్వాత హాల్ టికెట్స్ 1 ఏప్రిల్కి అందుబాటులోకి వస్తాయి. ఇక ఎగ్జామ్ 7th ఏప్రిల్ రోజున అయితే ఉంటుంది. 6th క్లాస్ అడ్మిషన్ టెస్ట్ ఉదయం 10 గంటల నుండి 12 గంటల మధ్యలో ఉండగా 7th to 10th అడ్మిషన్ టెస్ట్ మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు కండక్ట్ చేస్తారు. 6వ తరగతి అడ్మిషన్ టెస్ట్కి క్వశ్చన్స్ 5th క్లాస్ సిలబస్ నుండి వస్తాయి. 10వ తరగతి ఎగ్జామ్కి 9వ తరగతి క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక క్లాస్ అడ్మిషన్ టెస్ట్కి దాని ముందు క్లాస్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. 6th క్లాస్ అడ్మిషన్ టెస్ట్ ఎగ్జామ్ పేపర్లో మొత్తం 4 సెక్షన్లు అయితే ఉంటాయి. తెలుగు, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్, ఇంగ్లీష్. ప్రతి సెక్షన్లో 25 క్వశ్చన్లు ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. 7th to 10th ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 4 సెక్షన్లు అయితే ఉంటాయి. కానీ ఇందులో తెలుగు ఉండదు. ఇంగ్లీష్, మ్యాథ్స్, జనరల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ 25 మే రోజున విడుదలవుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళు 27 మే నుండి 31 మే వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. దాని తర్వాత క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ యొక్క ఫోటో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను. లేకపోతే వీడియో కొంచెం బ్యాక్కి స్కిప్ చేసుకొని స్క్రీన్షాట్ అయితే తీసుకోండి. వీడియో ఇక్కడ వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన బడి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.